హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇక ఆల్రెడీ తమ్నేల్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది. మేము ఇండోర్ బ్యాడ్మింటన్ గేమ్ కి వచ్చాం. నేను బ్యాడ్మింటన్ గేమ్ ఆడడమే చాలా రేర్ గా ఆడేదాన్ని బిఫోర్ మ్యారేజ్ అయితే. యాక్చువల్ గా బ్యాడ్మింటన్ గేమ్ ని విలేజెస్ లో ఎక్కువగా షటిల్ అని పిలుస్తాం కదా. నాకు షటిల్ అంటేనే తెలుసు బిఫోర్ మ్యారేజ్ అయితే. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ చెప్పారు, ఇలా బ్యాడ్మింటన్ ఆడదామా అన్నారు. అవునా, బ్యాడ్మింటన్ నాకు రాదు అని చెప్పాను. అదేంటి బ్యాడ్మింటన్ రాకపోవడం అన్నారు. ఏమో నాకు రాదు అని అంటే, అయితే షటిల్ వచ్చా అన్నారు. వచ్చు అని అన్నాను. రెండు ఒకటే తల్లి, షటిల్ బ్యాడ్మింటన్ అన్నారు. ఇది యాక్చువల్ గా ఫంక్షన్ హాల్. ఏమైనా మ్యారేజెస్ ఆర్ ఈవెంట్స్ ఉన్నా ఈ హాల్ లో చేస్తూ ఉంటారు. ఈ హాల్ ని మీరు ఇంతకు ముందు వీడియోలో చూసే ఉంటారు. మీలో ఎవరికైనా ఈ హాల్ ఎక్కడ చూసారో గుర్తుంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతకు ముందు ఏ వీడియోలో చూసారో నేను ఇంక చెప్పేస్తున్నాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతి సంబరాలు ఈవెంట్ లో చూసారు. ఇంకా ఎవరైనా సంక్రాంతి సంబరాలు వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మలేషియాలో సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తారు. తెలుగు వాళ్ళంతా కలిసి ఒకే చోటకు వచ్చేసి చేసే ఫస్ట్ పండగ ఇదే. ఇంతకుముందు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తో ఆడారు కదా, నన్ను పిలిచారు. తర్వాత నేను రానులే, నాకు రాదు కదా సరిగా అని చెప్పేసి అన్నాను. లేదు నీకు వచ్చిన వరకే ఆడు, బాగా ప్రాక్టీస్ చేస్తే అదే వస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ అయితే పిలిచారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళి ఆడు, ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే అని నేను కూడా వెళ్ళాను. పర్లేదు, బాగానే ఆడాను. యాక్చువల్ గా ముందు రోజు మా హస్బెండ్ చెప్పారు, రేపు ఇలా బ్యాడ్మింటన్ ఆడడానికి మనం వెళ్ళాలి, ఇండోర్ స్టేడియంలో ఆడుతున్నాము అని చెప్పేసి. సరే అని చెప్పేసి అన్నాను. కానీ యాక్చువల్గా అయితే నేను ఆడదాం అనుకోలేదు. ఇంతవరకు ఇండోర్ కోర్ట్ ఎలా ఉంటుందో చూడలేదు. అది చూద్దామని చెప్పేసి వద్దాం అనుకున్నాను అంతే. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా గేమ్ కూడా ఆడేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది నాకు, ఓకే ఇంతకుముందు మనం ఈవెంట్కి వచ్చినప్పుడు చూసిన ఫంక్షన్ హాల్లోనే ఈ గేమ్ జరుగుతుంది అని సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇండివిజువల్ హౌస్లోని పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం రెంట్కి. ఇంకా పైన అంతా టెర్రస్ ఖాళీగా ఉండేది. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డైలీ ఈవినింగ్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. డైలీ కాదులేండి, అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఆడేవాళ్ళం. నేనైతే ఇండోర్ కోర్ట్లో బ్యాడ్మింటన్ ఆడడం ఫస్ట్ టైం అండి. సో గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి వీడియో కూడా క్యాప్చర్ చేయించుకున్నాము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో. ఇంతమంది ముందు నేను ఇక్కడ గేమ్ ఆడుతుంటే నాకైతే కొంచెం షైగా అనిపించింది. ఇంతకుముందు మేము ఆడుకునే వాళ్ళం కానీ మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా. సో అందరూ ఉన్నప్పుడు గేమ్ ఆడడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. Hanuman, yes, actually Hanuman. But your favorite hero is your daddy, right? Correct, right? Say, my favorite is my daddy. Say. My favorite hero is my daddy. Say. No, your hero is your daddy, right? Mummy and daddy. Say, my favorite hero is. I am the empire and the teacher of badminton. Oh, good. మార్నింగ్ గేమ్ అయిపోయాక ఇంకా వీడియో ఏం తీయలేదు. ఆ రోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది. సో ఆ అన్న వాళ్ళ బర్త్డే కి వాళ్ళ వైఫ్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. మిడ్ నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కి మా హస్బెండ్ కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఎగ్జాక్ట్ గా 12 కి వచ్చేయండి అని మెసేజ్ పెట్టారు. ఇంకా అందుకని 12 అయితే లోపలికి వెళ్దామని బయట మేము అండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ బయట వెయిట్ చేస్తూ టైం చూస్తున్నాము. ఇంకా ఎగ్జాక్ట్ గా 12 అయిన తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చి డోర్ ఓపెన్ చేశారు. ఇంకా లోపలికి వెళ్ళి అందరం విష్ చేసాము. అవి రా క్లిప్స్ యాడ్ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. I am waiting for last half an hour. After that, grab driver gave right. After that, I know that. So I am waiting for. That's why I asked the right order. No, actually, from last half an hour, I am waiting for. Like I am managing if you wanted to cut the. He knows, yeah. If you like this, he can count already. See that?
Therefore, you could have better. He only gave us surprise. Come on, Ram, what is it? What is telling? And you sit there. Surprise. Then you don't come, there is surprise. అందరికందరిలో యాక్టింగ్ చేస్తూ మన దగ్గర तुम जब मेरे को कहीं मदद कर బయట హోర్డింగ్లు కట్టారు ఈ గేమ్ లో ఇస్ బర్త్డే బై సింగింగ్ హోర్డింగ్ రైట్ యా దే సింగ్ ఫస్ట్ 7 and 10 foot what is it cut out full cut out is there hey we got it ready for this you want to cut no you want to cut you come that side Happy birthday to you. Happy birthday to you. Birthday to you. Thank you so much. Big party waiting around. Ayyo, I thought of somehow I got tomorrow. So now I cannot. No, you only have to give first after I get. Come, you come. Hey, Madam. Madam, for you. For me, everything right. Anchanda. Kirru go. You cannot sleep. You will eat up in this one. Kiran, come. Take this one. Wait, I'll come. I give it. Birthday. Hey, put our video. Well, we can talk like that. You people eat there. You could have come and talk. I went there multiple times to check. Wait, already finished. Hey, I'll take it. Tomorrow maid will not come. It's okay, we all. Hey, tomorrow you will be chocolate right now. Okay, sorry about that. Let's see. You only think it. I'll eat myself, okay? You eat yourself, I will eat myself. Okay. Yeah, take my ramen. అవును దీంట్లో రావట్లేదు అంతా. Yeah, take it. When you ask right in the car, that time also didn't find. What's that? And then you ask her, Ram, you are coming out. Yeah, what I asked? Nothing I asked. Bro, go. No, that time also Bro, like. Look at it. All your dreams. Oh, ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದಂತ ಹೇಳಿ ಸರ್ ನಿಮ್ಮ ತರ Ram, hey, like this. Next year. One more Next year. ನೀವು ಬರೋದು Hey, we need one more party. No, it is more than enough. She is not able to bear. ರಾಮಿನ ಬೇರೆ Hey, come here. Oh my God. Oh, accept, nice. Don't know how she got. Call your mommy. Call your mommy. Call. No, you call Siri. Then you say, He's asking something. Accept. Accept. Gold. Hey, gold. No, yes, Gold. No, advance payment. actually we bought it for rent. Don't turn. She buy it without telling me. India. Just order yaar. No, in India I took in India. Is it? Yeah. Here we order gold. In India. Bullion jewelers. You know last time we went.
food, right? Surprise! Hey, this is surprise. Yeah, this is surprise. Really surprise. I cannot eat if it becomes cold again. So please. ఇలా ఆ రోజు ఆ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఆ తర్వాత తను నాన్ వెజ్ పిజ్జా అయితే ఆర్డర్ చేసింది. బట్ ఆ రోజు సాటర్డే, సో మేమైతే సాటర్డే నాన్ వెజ్ తినము. ఇంకందుకనైతే పిజ్జా తినలేదు. తర్వాత 1 అవర్ ఆర్ 1.5 అవర్ అలా కూర్చొని మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశారు. తర్వాత అయితే మేము ఇంటికి వచ్చేసాము. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. మంచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.